హలో నమస్తే, వెల్కమ్ టు మన దీపా వ్లాగ్స్ వరంగల్ పిల్ల అని జిల్లా. ఇక మేమైతే ఒకసారి అయితే బయటికి పోయినాం. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేది చూపిస్తాను. సో మేమైతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందంటే ఇక్కడ శ్రీకర్ బేకరీస్ మేము ఇప్పటికి వెళ్తూనే ఉంటాం. పైన రెస్టారెంట్, కింద బేకరీ ఉంటుంది. సో మా హస్బెండ్ అక్కడ ఉంది అనుకొని అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ ఐస్ క్రీమ్ లేదు, మళ్ళీ అక్కడ లేదు, ఖాళీగా ఉంది. సో ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్ళినాం మేమైతే. ఆ రోజు ఒక రోజు సండే రోజు నైట్ అనుకుంటా. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఎందుకు అని చెప్పేసి ఇట్లా పోయినాం. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. డిఫరెంట్గా ట్రై చేద్దామని చూస్తుంటే డిఫరెంట్ ఐస్ క్రీమ్ దొరికింది. నేనైతే ఎప్పుడు చూడలే ఐస్ క్రీమ్ అయితే. సో శాండ్విచ్ ఐస్ క్రీమ్ అని ఉన్నది, దాని మీద వెనిలా అండ్ చాక్లెట్ అని ఉన్నది. మా ఆయన అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. సో తిందామని ఇక్కడే తినిపోదామని అనుకున్నాం. కొంచెం కూర్చొని రిలాక్స్గా తిందాం అనుకున్నాం. ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు. ఇది తీసుకో, అది తీసుకో, అన్నీ తీసుకో అంటాను, కానీ నా వల్ల అయితే కాదు అని చెప్పేసి రెండే తీసుకో, అంతకంటే ఎక్కువ తీసుకోక అని చెప్పిన. రెండే తీసుకున్నాం, ఆయనకొకటి నాకొకటి. దాని తర్వాత తిందామని అనుకున్నాం. చూడండి ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయో. ఐస్ క్రీమ్స్ అయితే ఎవరికెవరికి ఇష్టం వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఫరెంట్గా ఏది ఉంటే తిందామంటాడు. ఏంటి పైసలు బొక్క అని చెప్పేసి నీకోటి నాకోటి బయటకు వచ్చినందుకు అట్లా తిందామని చెప్పిన. సో తీసుకున్నాం ఐస్ క్రీమ్ రెండు. డిఫరెంట్గా ట్రై చేద్దామని రెండు డిఫరెంట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఎప్పుడు మేము టేస్ట్ చేయలేదు. మేము ఎప్పుడైనా అంతే అనమాట. ఏదన్నా డిఫరెంట్గా అనిపిస్తే అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం తినడానికి. సో చూపెడతా చూడండి మీకైతే మేమైతే ఏమి ఐస్ క్రీమ్ తీసుకున్నామో. సో శాండ్విచ్ ఐస్ క్రీమ్ చెప్పిన కదా, చాక్లెట్ అండ్ వెనిలా. ఇగో ఇట్లున్నది ఈ ఐస్ క్రీమ్ అయితే. తింటానైతే నాకైతే ఓకే ఓకే అనిపించింది. పైన బిస్కెట్, లోపల ఐస్ క్రీమ్ ఉన్నట్టున్నది. మా హస్బెండ్ అయితే తింటాను. నేను ఐస్ క్రీమ్ కవర్ ఇయ్యనంటే ఇయ్యలేదు. తర్వాత ఆగు ఇస్తానని చెప్పేసి ఇచ్చిండు, కానీ అది నాకంత మంచిగా అనిపించలే. ఇక సరే అని దాని తర్వాత ఇక్కడ ఫోన్ పౌచ్ల షాప్ కొత్తగా పడ్డదంట. సో ట్రై చేద్దామని పోయినాము. తీసుకొని మా ఆయన నన్ను అన్నాడు, కానీ నాకైతే నచ్చలేదు. ఆల్రెడీ నాకు ఇట్లాంటి పౌచ్లు ఉన్నాయి. సో ఎందుకులే, నాకు నీ ఫోన్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నా. ఇక మా ఆయన ఫోన్ ఎట్లుందో చూడండి, ఇది పౌచ్ తీసుకున్నాడు. ఇక్కడ అంతా ఈ షాపులంతా మనకి కొత్తగానే ఉన్నాయి అన్నీ. ఇక నాకైతే ఎప్పుడు 16 అది తీసుకోని అన్నాడు, కానీ ఈ పైసలు ఎందుకు ఖర్చు అని చెప్పేసి తీసుకోలే. నా కోసమే అవన్నీ ఇచ్చిండు. చూడండి షాప్ ఎంత బాగుందో. ఈరోజు ఇట్లా అయిపోయింది అంతే.